నిర్గమకాండం 3వ అధ్యాయం 18వ వచనం. మూడవ అధ్యాయము 18వ వచనం. వారు నీ మాట వింటారు గనుక నీవును ఇశ్రాయేలుల పెద్దలను ఐగుప్తు రాజు దగ్గరకు వెళ్ళండి, అతన్ని చూసి హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమయ్యాడు కనుక మేము అరణ్యానికి 3 దినముల ప్రయాణంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము, అందుకొరకు మాకు సెలవిమ్మని ఐగుప్తు రాజుతో చెప్పండి అన్నాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. కృపాసత్య సంపూర్ణుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభా, ప్రత్యేకమైన ఈ పునరుద్ధాన కాల వేళలో నా కొరకు మా కొరకు మీరు సిద్ధపరిచిన, దాచి ఉంచిన శ్రేష్టమైన విలువైన మాటలను మాకు మీరు బోధించండి. మీ బోధకు చెవి ఎక్కుచున్నప్పుడు దేవా, నా తండ్రి, దుష్టుడు మమ్మలను గలిబిలి చేయకుండా, మా చెవుల దగ్గరకు దురాలోచనలు పంపకుండా, ఆయా దుష్ట తలంపులు మా చెవుల్లో చొచ్చకుండా, ఏ విధమైన లోకపు వార్తలు మా చెవులు పడకుండా, ప్రతి విధమైనటువంటి ఆటంకములన్నీ యేసు నామమున బంధించబడుగాక. వినే చెవులు, గ్రహించే మనసు మాకు దయచేయండి. ఆ తదుపరి వాటిని గైకొనగలిగిన హృదయం మాకు అనుగ్రహించండి. నీ మాటల్లో దాగి ఉన్న సత్యాన్ని పూట మాతో మాట్లాడి కొద్ది నిమిషాలైనా మమ్మల్ని వాక్యపు వెలుగులో ప్రకాశింప చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 3 దినాల ప్రయాణము అనేటువంటి సందేశం. 3 దినాల ప్రయాణములో అద్భుతమైన ఒక సంఘటన దాచబడి ఉంది. దాన్ని మీకు తెలియజేశాను. ఎగ్జాంపుల్గా ఒక్క మాటలో మీకు చెప్పాలంటే, యేసు ప్రభు వారిని ఈ లోకంలోనికి తీసుకురావడానికి అద్భుతమైన గర్భం ఉపయోగపడింది. పవిత్రమైన కన్య గర్భం ఉపయోగపడింది. ఆ కన్యక పేరు మరియా. ఆమె యేసు ప్రభు వారికి జన్మనిచ్చి అతని గురించి జన్మ దినాలలో గొప్పగా ఊహించింది. అతను దేవుడని, దేవుడిగా నా గర్భములో జన్మించబోతున్నాడు, చాలా సంతోషించింది. బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ పట్ల ప్రేమ ఎక్కువైపోయి ఆయన దేవుడు అనే సంగతిని మర్చిపోయింది. లూకాసు సువార్త 2వ అధ్యాయము 41వ వచనం. పస్కా పండుగ వచ్చినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండేవారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించడానికి వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళారు. ఆ దినాలు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచే ఉన్నాడు. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువుల్లోనైనను నెలవైన వారిలోనైనను ఆయన వెతుకుచున్నారు. ఆయన కనబడనందున ఆయన వెతుకుతూ యెరూషలేమునకు తిరిగి వచ్చేది. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుని వారి మాటలు ఆలకించుచు వారి ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూసిరి. ఎన్ని రోజుల తర్వాత ఆయన కనుక్కోగలిగారు? 3 దినాలు. ఎవరు? యేసయ్యకు జన్మనిచ్చిన కన్య మరియా. పస్కా పండుగకు వెళ్ళి ప్రభువును సమూహంలో ఉన్నాళ్లే అని 12 ఏళ్ల పిల్లోడు పట్టించుకోకుండా ఉన్నాళ్లే వస్తున్నాళ్లే అనుకుంది తల్లి. ఒక రోజంతా నడిచి వెళ్ళిపోయింది. రోజంతా పిల్లోడు తిన్నాడా తినలేదా, ఏమైనా పెట్టానా పెట్టలేదా చూసుకోదా ఏ తల్లి? కానీ సమూహంలో ఉన్నాడని ఫ్రెండ్స్తో, బంధువులతో, స్నేహితులతో
ముఖ్యులతో మాట్లాడుకుంటూ ఒక రోజంతా గడిపింది. అప్పుడు గుర్తొచ్చాడు ఎవరు? బాలుడైన యేసు. గుర్తొచ్చినప్పుడు ఇక అందరినీ వెతకడం, అడగడం ప్రారంభించింది. పిల్లోడేడి, పిల్లోడేడి, పిల్లోడేడి. ఏం పిల్లోడు, ఏం కథ? పొద్దుటి నుంచి కనపడలేదు. పొద్దుటి నుంచి కనపడకపోతే ఏం చేస్తున్నావు నువ్వు అని అందరూ అలా అడిగిన తర్వాత ఆమె ఒక తీర్మానం తీసుకుంది. ఇక నేను వెనక్కి వెళ్ళాలి. నా పిల్లోని నేను ఎక్కడ పోగొట్టుకున్నానో, నా పిల్లోని నేను ఎక్కడ మర్చిపోయానో, నా పిల్లోడి ప్రస్తావన ఎక్కడ నాకు దూరం అయిపోయిందో తిరిగి నేను అక్కడికి వెళ్ళాలని వెనక్కు తిరిగి వచ్చింది. వెనక్కు తిరిగి వచ్చేసరికి 3 రోజులు టైం పట్టింది. ఎన్ని రోజులు వచ్చారు వాళ్ళు? 3 దినాల తర్వాత ప్రభువును కనుక్కున్నారు. ఆయన ఎక్కడున్నాడు? దేవాలయంలో బోధకుల దగ్గర ఉండి వారి బోధలు వింటూ, వారికి ప్రశ్నలు వేస్తూ, వారు వేసిన ప్రశ్నలకు జవాబులు చెప్పుకుంటూ, వారికి కొన్ని ప్రశ్నలు వేస్తే వారు చెప్పిన జవాబులు వింటూ, ప్రశ్న పత్రికల్లాగా అంటే ప్రశ్నోత్తరి సమయంలాగా అక్కడ గడుపుతూ ఉండడం చూశారు తల్లిదండ్రులు. ఎన్ని రోజుల తర్వాత? 3 దినాల ప్రయాణం తర్వాత యేసయ్యను కనుగొన్నారు. ఇందులో ఒక సత్యం చెప్పాను మీకు అప్పుడు. నువ్వు యేసయ్యకు జన్మనిచ్చినా, నువ్వు ఎంత గొప్ప ప్రవక్తవైనా, నువ్వు ఎంత అధికారివైనా, ఎంత వివేచన స్వస్థత వరాలు నీకున్నా, నువ్వు 3 దినాల ప్రయాణం తర్వాతనే యేసయ్యను కనుక్కోగలుగుతావు. 3 దినాల ప్రయాణం నీ జీవితంలో చేస్తేనే యేసయ్య నీకు దొరుకుతాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలోకి వెళ్ళి ఎన్ని దినాలు ప్రయాణం చేయాలంట? 3 దినాలు ప్రయాణం చేసి దేవుణ్ణి ఆరాధించాలంట. 3 దినాల ప్రయాణం తర్వాత యేసయ్యను ఆరాధించాలి. అంటే 3 దినాలు వారు అరణ్యంలో నడిస్తేనే యేసయ్యను ఆరాధించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి అవకాశం కలుగుతుంది. ఇప్పుడు తల్లి మరియ యేసయ్యను కోల్పోయింది. పండుగలకు తీసుకువెళ్ళి, పస్కా పండుగకు తీసుకువెళ్ళి ఒక రోజంతా పిల్లోడి ప్రస్తావన లేకుండా పోయిందంటే ఆమెకు మరి ఎంతమంది బంధువులు కలిసి ఉండాలి, ఎంతమంది స్నేహితులు కలిసి ఉండాలి? పిల్లోడి ఊసే లేకుండా ఎంత చక్కగా బంధువులతో గడిపి ఉండాలి? పిల్లోడి మనసే ఆలోచనే రాకుండా ఎంత చక్కగా స్నేహితులతో ఆమె గడిపి ఉండాలి? అప్పుడా గుర్తొచ్చేది పిల్లోడు. గుర్తొచ్చిన తర్వాత ఆమెకు ఒక తీర్మానం, పిల్లోడిని పోగొట్టుకున్నాను. ఎక్కడ పోగొట్టుకున్నాను? నా బంధువులతో మాట్లాడుతూ పిల్లోడి ఊసి లేకుండా పోగొట్టుకున్నాను. నా స్నేహితులతో సంభాషణ చేస్తూ పిల్లోడిని మరణంలోనికి తెచ్చుకోకుండా నేను పిల్లోడి ప్రస్తావన లేకుండా పోయాను. లేదు లేదు, నేను ఎక్కడ పోగొట్టుకున్నానో నాకు అర్థమైందని వెనక్కు తిరిగింది. 3 దినాలు నడిచి 3 దినాల తరువాత పిల్లోడిని దేవాలయంలో కనుక్కోగలిగింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. ఈ 3 దినాల ప్రయాణం ఏంటంటే, ఎవరైనా 3 దినాల తర్వాత ప్రభువుని ఆరాధించటం ఇదేమిటంటే, ఒకటి మారు మనసు పొందడానికి సాదృశ్యం. మొదటి దిన ప్రయాణం ఏంటి? మారు మనసు. రెండవ దిన ప్రయాణము బాప్తిస్మం పొందటం. రెండవ దిన ప్రయాణము బాప్తిస్మం పొందటం. మూడవ దిన ప్రయాణం పరిశుద్ధాత్మను పొందటం. అప్పుడే నువ్వు దేవుణ్ణి ఆరాధించగలుగుతావు. మొదటి దిన ప్రయాణం మారు మనసు పొందాలి. లోకంలో నుంచి, పాపములో నుంచి, ఇచ్చలలో నుంచి, వ్యసనాల్లో నుంచి, నీకున్నటువంటి సమస్తమైనటువంటి బంధకాల్లో నుంచి విడిపించబడి మార్పు చెంది మారు మనసు పొందడం మొదటి దిన ప్రయాణం. రెండవ దిన ప్రయాణం నమ్మి బాప్తిస్మము పొందడం. యేసుక్రీస్తు రక్తమే ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి పాపాన్ని కడిగి ఔషధమని నమ్మాలి. ఈ లోకంలో పాపాన్ని కడిగి శుద్ధి చేసేది మరేది లేదు, అది యేసయ్య రక్తం ఒకటే. అది నమ్మాలి. యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు సృష్టికర్త కాదు చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ యేసు మాత్రమే సృష్టికర్త. ఎందుకని? కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు, సమస్తము ఆయన మూలంగా కలిగింది అని యోహాను సువార్త 1వ అధ్యాయం 2-3 వచనాల్లో మీరు చదవచ్చు. తర్వాత సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో కూడా మీరు చదవచ్చు. జ్ఞానము ఘోషిస్తుంది అన్న చోట 22వ వచనముల నుంచి పూర్వకాలమున రకరకాల పరిస్థితులన్నీ ఏర్పడినప్పుడు అక్కడ సృష్టి జరుగుతున్న క్రమాన్ని మనం చూడొచ్చు.
యోబు గ్రంథంలో అంటాడు, ఉదయ నక్షత్రాలు ఏకముగా కూడి పాడినప్పుడు, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటాడు. అంటే సృష్టి క్రమంలో ఎవరు ఈ సృష్టిని నిర్మించారు, తయారు చేశారు? ఆది కాలంలోకి వెళ్తే ఆది కాండంలో అంటున్నాడు, సమస్తం ఆయన నోటి మాట చేత కలిగించాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన నోటి మాట చేత ప్రపంచాలు నిర్మించబడ్డాయి అంటాడు. ప్రపంచాలే మనకు కనపడుతున్న ఈ భూ ప్రపంచం కాదు, ప్రపంచములన్నీ ఆయన నోటి మాట చేత నిర్మాణంలోకి వచ్చాయి. నమ్మాలి నువ్వు, ఆయనే సృష్టికర్తని, సృష్టికర్త ఆయనే అని నమ్మాలి. రెండవది ఆయన రక్తమే పాపముల నుంచి మనుషులను కడిగి పరిశుద్ధపరిచే ఏకైక సాధనమని. ఏ యాత్రలు చేసినా, ఏ స్నానాలు చేసినా, ఏ దానాలు చేసినా, ఏ యాగాలు చేసినా నీకు పాపక్షమాపణ లేదు. యేసయ్య రక్తము తప్ప నీకు దారి లేదని నువ్వు నమ్మాలి. మూడవది ఏంటంటే ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ఆయనకు ముందు లేడు, ఆయన తరువాత రాడని నమ్మాలి. నమ్మి బాప్తిస్మం పొందాలి. రెండవ దిన ప్రయాణం అది. నమ్మి బాప్తిస్మం పొందిన వాడే రక్షించబడతాడు. ఇకపోతే మూడవ దిన ప్రయాణం ఏంటంటే, బాప్తిస్మం పొందిన నువ్వు, నమ్మిన నీవు, బాప్తిస్మం పొందిన నీవు, మారు మనసు పొంది నమ్మి బాప్తిస్మం పొందిన నీవు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందాలి. ఆ పరిశుద్ధాత్మ వరం పొందిన తరువాత దేవుడు అంటాడు, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 38వ వచనం పేతురు అంటాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. ఇప్పుడు చదవండి 2 మాటలు. పేతురు అంటాడు, మీరు మారు మనస్సు పొందండి. అది మొదటి రోజు ప్రయాణం చేయాలి. మారు మనసు పొందడం అనేది ఒక రోజు ప్రయాణంగా గుర్తించాలి. రెండవది, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. అది 2వ రోజు ప్రయాణం. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఇది 3వ దిన ప్రయాణం. 3వ దిన ప్రయాణంలో మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధాత్మతో నడిపించబడాలి, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండాలి, పరిశుద్ధాత్మ ఇచ్చే కృపావరాలు పొందాలి, పరిశుద్ధాత్మ ఇచ్చే ఆత్మీయ ఫలాలు మనం అనుభవించాలి. ఈ రీతిగా పరిశుద్ధాత్మ ద్వారా మనము ఎప్పుడు ప్రభువుకు దగ్గరవుతామో అప్పుడే దేవుని ఆరాధన, మన ఆరాధన లీనమైపోతుంది, మిళితమైపోతుంది. దేవుణ్ణి ఆరాధించడానికి యోగ్యత సంపాదిస్తాం. అందుకే భక్తులు అన్నారు, మేము మా దేవుణ్ణి ఆరాధించడానికి 3 దినాల ప్రయాణం చేయాలి. ఎక్కడికి? అరణ్యంలోకి. యేసు తల్లి ఆయన మర్చిపోయిందని చెప్పాను. ఎవరిని చూసి మర్చిపోయింది? బంధువులు చూసుకొని. ఎవరిని చూసి మర్చిపోయింది? స్నేహితులు చూసి మర్చిపోయింది. ఎవరిని చూసి మర్చిపోయింది? వస్తున్నటువంటి ఇరుగు పొరుగు వారు మాట్లాడుతున్న మాటల్లో పడి మర్చిపోయింది. చాలా మంది దేవుడిని మర్చిపోతూ ఉంటారు. ఒకసారి నాకు విచిత్రం అనిపిస్తుంది. నేను బయలుదేరి వస్తున్నప్పుడు కొంతమంది అనుకుంటారు, ఏదన్నా ఇవాళ ప్రార్థన ఉందా? అప్పుడు ముట్టికాయ వేస్తే నిజమే లేదు, ప్రార్థన ఉందంట. మర్చిపోతున్నారు. మర్చిపోవద్దు. స్తోత్రం కలుగుగాక. అందుకే నిర్గమకాండంలో మీరు చదివారు, మేము మా దేవుణ్ణి ఆరాధించడానికి 3 దినాలు నడవాలి. ఎక్కడ నడవాలి? ఎక్కడ? అరణ్యములో. 3వ అధ్యాయం 18వ వచనం చదివారు కదా, మరొకసారి చదవండి. నిర్గమకాండం 3వ అధ్యాయం. వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలీయుల పెద్దలను ఐగుప్తు రాజు దగ్గరకు వెళ్ళండి. రాజుగారిని చూసి, హెబ్రీల దేవుడని యెహోవా మాకు ప్రత్యక్షమయ్యాడని చెప్పండి. ఆయన ప్రత్యక్షమయ్యాడు గనుక మేము అరణ్యానికి 3 దినముల ప్రయాణమంత దూరం పోవాలి. మా దేవుడని యెహోవాకు బలులర్పించి మేము ఆయన ఆరాధించాలి గనుక మాకు సెలవిమ్ము అన్నారు. ఎన్ని దినాలు ప్రయాణం చేయాలంట? 3 దినాలు. ఇప్పుడు చెప్పిన
మూడు మాటలు చెప్పండి. 3 దినాల ప్రయాణం క్రైస్తవులకి ఏంటి? మారు మనస్సు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ. ఈ 3 దినాల ప్రయాణం చేస్తేనే మనం కూడా దేవునికి అర్పణగా మారగలం. దేవునికి బలిగా అర్పించినప్పుడు, మనల్ని మనం సజీవ యాగంగా సమర్పించినప్పుడు మన యాగాన్ని దేవుడు అంగీకరిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు? మనం కూడా ఎక్కడ ప్రయాణం చేయాలో ఒకసారి చూద్దాం. 3 దినాలు ప్రయాణం ఓకే, బానే ఉంది. కానీ ఎక్కడ? ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేశారు. అరణ్య ప్రయాణము ఏమి తెలియజేస్తుందో ఆ అరణ్య ప్రయాణాల గురించి కూడా ఒక 3 మాటలు చెప్తాను. 3 దినాల ప్రయాణం అంటే క్రైస్తవులంగా ఏ ప్రయాణం చేయాలో చెప్పాను. క్రైస్తవులు చేయవలసిన ప్రయాణం గుర్తు చేసుకొని చెప్పండి ఒకసారి. 1, మారు మనసు పొందాలి. 2వది బాప్తిస్మం పొందాలి. 3వది పరిశుద్ధాత్మ వరాన్ని పొందాలి. ఇవి కలిగి ఉన్నప్పుడే మనము సజీవ యాగంగా దేవునికి బలిగా మార్చుకోగలుగుతాం. మన యాగాన్ని దేవుడు అంగీకరించగలుగుతాడు. మీ యాగములు సజీవ యాగములైనప్పుడు, మీ ఆపాద మస్తకము, మీ ప్రాణాత్మ దేహాలు దేవునికి అర్పించినప్పుడు అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. దేవుడు అంగీకరించే బలిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మనలను దేవుడు అంగీకరించే బలిగా మనం దేవునికి సమర్పించుకోవాలి.